అన్నమయ్య జిల్లా కేవీపల్లి మండలంలో విషాదం నెలకొంది. ఇద్దరు యువకులు అనుమానాస్పదంగా మృతి చెందారు. శనివారం అతిగా మద్యం సేవించారు యువకులు. ఇద్దరు మృతికి మద్యమే కారణమని స్థానికులు, బంధువులు ఆరోపిస్తున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అన్నమయ్య జిల్లా కేవీపల్లి మండలంలో విషాదం నెలకొంది. ఇద్దరు యువకులు అనుమానాస్పదంగా మృతి చెందారు. శనివారం అతిగా మద్యం సేవించారు యువకులు. ఇద్దరు మృతికి మద్యమే కారణమని స్థానికులు, బంధువులు ఆరోపిస్తున్నారు. ఈ అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రసాద్ అడిగి తెలుసుకుందాం. ప్రసాద్, అన్నమయ్య జిల్లా కేవీపల్లిలో దారుణమైన ఘటన చోటు చేసుకుంది. ఇద్దరు యువకులు మద్యం సేవించి మృతి చేయడం అనేది కలకలం జరుగుతుంది. పుష్పరాజు, మణికుమార్ ఇద్దరు కూడా సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసుకునేవారు. పండగ సందర్భంగా వచ్చిన వారు నిన్న దాదాపు 18 బడ్వైజర్ బీర్లు తాగినట్టుగా కూడా అక్కడ ఉన్నవారు గెలుపుతున్న పరిస్థితి ఉంది. ఈ సందర్భంగా నిన్న రాత్రి 8 గంటల సమయంలో ఒకసారిగా వాళ్ళకి ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఇద్దరిని కూడా దగ్గరలో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లడం జరిగింది. కేవీపల్లి మండలం పండవద్దివారిపల్లి సమీపంలో మద్యం సేవించిన ఇద్దరు యువకులను ఆసుపత్రికి తీసుకుపోగా పుష్పరాజ్ అనే యువకుడు అక్కడే మరణించడం జరిగింది. మణికుమార్ కి తర్వాత అక్కడి నుంచి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించిన తర్వాత ఆరోగ్యం విషమించి అతను కూడా మరణించడం జరిగింది. ఇద్దరు కూడా మద్యం సేవించి మరణించడం అనేది ఇక్కడ అనుమానాలు సాగిస్తుంది. ఎందుకంటే ఈ మద్యం ఒరిజినల్ నకిలీనా అనే అనుమానాలకు కూడా సాగిస్తుంది. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులందరూ కూడా తీవ్ర మనోవేదనకు గురై వాళ్ళ మీద దుఃఖంతో అక్కడ కన్నీరు మున్నీరు అవుతున్న పరిస్థితి ఉంది. దీని మీద కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపడుతున్నారు. అసలు ఈ మద్యం ఎక్కడి నుంచి తీసుకొచ్చారు, అవి ఒరిజినల్ లేదా అనేది కూడా ఈ కోణంలో కూడా విచారణ జరుగుతుంది. మరోవైపు మృతి చెందిన ఇద్దరు యువకులకి పోస్ట్ మార్టం నిమిత్తం కూడా తరలించడం జరిగింది. ఈ పోస్ట్ మార్టం నివేదిక అందిన వెంటనే పూర్తిగా ఈ మద్యం నకిలీదా లేదా ఒరిజినల్ దా అన్ని విషయాలు కూడా వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. పోస్ట్ మార్టం రిపోర్ట్ రాగానే పూర్తి విషయాలు కూడా తెలిసే అవకాశం ఉంది. కవిత. రైట్ ప్రసాద్, థ్యాంక్ యూ. అన్నమయ్య జిల్లా కేవీపల్లి మండలంలో విషాదం నెలకొంది. ఇద్దరు యువకులు అనుమానాస్పదంగా మృతి చెందారు. శనివారం మద్యం సేవించారు యువకులు. ఇద్దరు మృతికి మద్యమే కారణమని స్థానికులు, బంధువులు ఆరోపిస్తున్నారు.